ఎపిసోడ్ 11కు స్వాగతం. రెండు ప్రపంచాలు ఒక ప్రేమ కథ. ప్రేమ తీరంలో మీకు స్వాగతం. ఫ్రెండ్స్, మీరు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మరిన్ని ఎపిసోడ్ల కోసం ఆశిస్తున్నారని కోరుకుంటున్నాను. ఇక మొదలు. ఎపిసోడ్ 11. ప్రేమ గెలిచిన వేళ. సమరానికి సిద్ధం. ఆకాశం ఎర్రగా మెరుస్తుంది. సరిగ్గా ఆదిత్య కళ్ళల్లో ఉన్న కసిలాగే ఈరోజు విజనరీ టవర్ భూమి పూజ. ఇది కేవలం ఒక కట్టడానికో వ్యాపారానికో సంబంధించిన రోజు కాదు. ఇది అనుష ఆత్మగౌరవాన్ని తిరిగి నిలబెట్టే రోజు. గ్యాలరీలో అనుష ఒక అందమైన ముదురు ఆకుపచ్చ రంగు పట్టుచీరలో మెరిసిపోతుంది. కానీ ఆమె కళ్ళల్లో ఇంకా నిన్నటి గాయం మిగిలే ఉంది. ఆదిత్య తెల్లటి కుర్తా పైజామాలో ఒక యువరాజులా కనిపిస్తున్నాడు. అతను అనుష దగ్గరకు వెళ్ళి ఆమె భుజాలపై చేతులు వేశాడు. ఆదిత్య ప్రేమగా, అనుష, ఈరోజు నీ కళ్ళల్లో నుంచి ఒక కన్నీటి చుక్క కూడా రానివ్వను. ఈ లోకంలో నిన్ను చూసి వేలెత్తి చూపించింది, కానీ ఈ సాయంత్రానికల్లా అదే లోకం నిన్ను చూసి గర్వపడేలా చేస్తాను. ఇది నా బాధ్యత కాదు, నా ప్రేమ శపథం. అనుష వణుకుతున్న గొంతుతో, నాకు భయంగా ఉంది ఆదిత్య. మీ నాన్నగారు విక్రమ్, వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. నా కోసం మీరు ఇంతటి రిస్క్ తీసుకోవాలా? ఆదిత్య ఆమె గడ్డాన్ని మెల్లగా పైకి ఎత్తి ఆమె కళ్ళల్లోకి చూశాడు. నీ కోసం నేను ప్రాణాలైనా ఇస్తాను అనుష. ఈ రిస్క్ ఒక లెక్క. పద, మన సామ్రాజ్యానికి పునాది వేద్దాం. వేదికపై యుద్ధం. నగర శివారుల్లో భారీ ప్రాజెక్ట్ స్థలం. మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాలు అందరూ వచ్చారు. మహేష్ వర్మ వేదికపై అతిథులను ఆహ్వానిస్తున్నారు. అప్పుడే ఒక ఖరీదైన కారులో ఆదిత్య తండ్రి రఘురామ్ గారు ఎంట్రీ ఇచ్చారు. ఆయన రాకతో ఇక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఆదిత్య అనుష చేయి పట్టుకుని వేదికపై అడుగుపెట్టాడు. మీడియా కెమెరాలు క్లిక్ అన్నాయి. విక్రమ్ దూరంగా నుంచి ఒక క్రూరమైన నవ్వుతూ చూస్తున్నాడు. రఘురామ్ మైక్ తీసుకొని గంభీరంగా, ముందుగా మహేష్ వర్మ గారికి ధన్యవాదాలు. కానీ ఒక తండ్రిగా, ఒక వ్యాపారవేత్తగా నాకు ఒక ఆందోళన ఉంది. నా కొడుకు ఆదిత్య టాలెంటెడ్, కానీ అతను ఒక మోసగత్తె వలలో చిక్కుకున్నాడు. అనాథనని చెప్పి, అబద్ధం చెప్పి తండ్రి వారసత్వాన్ని అమ్ముకున్న అమ్మాయి. ఈ భారీ ప్రాజెక్ట్కి భాగస్వామి ఎలా అవుతుంది? ఇది మన బిజినెస్ ఎథిక్స్కు విరుద్ధం. అక్కడ ఉన్నవారంతా గుసగుసలాడటం మొదలుపెట్టారు. అనుష తల దించుకుంది. నిజం నిలకడనను అతను ఆదిత్య వేగం వెళ్ళి మైక్ అందుకున్నాడు. అతని గొంతులో ఒక రకమైన పవర్ ఉంది. ఆదిత్య, నాన్న, మీరు ఎథిక్స్ గురించి మాట్లాడుతున్నారా? అయితే వినండి. అనుష తన తండ్రి పెయింటింగ్ను అమ్మిన మాట నిజమే, కానీ అది విలాసం కోసం కాదు. క్యాన్సర్తో పోరాడుతున్న తన తల్లి ప్రాణం కాపాడటం కోసం. ఒక బిడ్డ తన తల్లి కోసం తన ప్రాణప్రదమైన జ్ఞాపకాన్ని త్యాగం చేయడం మోసం అయితే ఈ ప్రపంచంలో ప్రేమ అనే పదానికి అర్థమే లేదు. అతను తన జేబులో నుంచి ఒక టాబ్లెట్ తీసి వేదికపై ఉన్న పెద్ద స్క్రీన్కు కనెక్ట్ చేశాడు. ఆదిత్య, ఇదిగో చూడండి, విక్రమ్ ఆ పెయింటింగ్ను అక్రమంగా ఎలా దక్కించుకున్నాడో, అనుష కుటుంబాన్ని ఎలా బ్లాక్మెయిల్ చేశాడో ఆ ఆడియో రికార్డింగ్స్ నిరూపిస్తాయి. అనాథ అనే అబద్ధం ఆడించింది విక్రమ్. తను గెలవడానికి ఒక అమ్మాయి జీవితాన్ని పణంగా పెట్టిన వ్యక్తి విక్రమ్. స్క్రీన్పై విక్రమ్ మాట్లాడిన రహస్య సంభాషణలు ప్లే అయ్యాయి. ఒక్కసారిగా అంతా నిశ్శబ్దం. విక్రమ్ ముఖం పాలిపోయింది. రఘురామ్ గారు షాక్లో ఉండిపోయారు. అధికారిక నిశ్చితార్థం. ఆదిత్య అనుష వైపు తిరిగి అందరి ముందే మోకాళ్ళపై కూర్చున్నాడు. అతని కళ్ళల్లో అనుష పట్ల ఉన్న ఆ అంతులేని ప్రేమ అస్పష్టంగా కనిపిస్తుంది. ఆదిత్య, అనుష ఈ లోకంలో ఏమనుకున్నా నాకు అనవసరం. నా పర్ఫెక్ట్ బిల్డింగ్స్కి ప్రాణం నీవే. నా ప్రాజెక్ట్కి, నా జీవితానికి పునాది నీవే. ఈ వేదికపై ఈ వేల మంది సాక్షిగా నన్ను పెళ్లి చేసుకుంటావా
నా జీవితంలో పర్ఫెక్ట్ పార్ట్నర్ని అవుతావా? అనుష కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. ఆమె వణుకుతున్న చేతిని ఆదిత్యకు అందించింది. ఆదిత్య తన జేబులో నుంచి ఒక అందమైన వజ్రాల ఉంగరాన్ని తీసి ఆమె వేలికి తొడిగాడు. ఇది మహేష్ వర్మ అడ్వాన్స్గా ఇచ్చిన అమౌంట్తో ఆదిత్య కొన్నది. ఆదిత్య ఆమెను దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టాడు. అక్కడ ఉన్నవారంతా చప్పట్లతో ఆ ప్రాంతాన్ని మారుమోగించారు. మహేష్ వర్మ వచ్చి ఇద్దరిని ఆశీర్వదించారు. మహేష్ వర్మ రఘురామ్తో, రఘురామ్ గారు, మీ కొడుకు కేవలం గొప్ప ఆర్కిటెక్ట్ మాత్రమే కాదు, ఒక గొప్ప మనిషి కూడా. మీరు ఓడిపోయారు, మీ కొడుకు గెలిచాడు. అప్పుడే విక్రమ్ మృత్యుపాశం మొదలైంది. సందడి ముగిసింది. ఆదిత్య, అనుషలు ఒక ఏకాంత ప్రదేశంలో నిలబడి ఆకాశం వైపు చూస్తున్నారు. అనుష, నాకు ఇప్పటికీ ఇది ఒక కలలా ఉంది ఆదిత్య. ఐ లవ్ యూ సో మచ్. ఆదిత్య, ఐ లవ్ యూ టూ సో అనుష అని ఒక మనల్ని ఎవరు. అతని మాట పూర్తి కాకముందే దూరం నుంచి ఒక కారు వేగంగా వారి వైపు దూసుకొచ్చింది. ఆ కారు స్టీరింగ్పై విక్రమ్ ఉన్నాడు. అతను కళ్ళలో పిచ్చి కసి. విక్రమ్ తనలో, నువ్వు గెలవవు ఆదిత్య. నేను లేని లోకం నువ్వు, నీ అనుష సుఖంగా ఉండలేరు. కారు వేగంగా పెరిగింది. ఆదిత్య అనుషను పక్కకు నెట్టాడు. కానీ కారు అతనికి చాలా దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు సస్పెన్షన్ మలుపు. ఆ కారు ఆదిత్యను తాకిందా? అనుష ఆదిత్యను కాపాడుకోగలిగిందా? రఘురామ్ కారు తన కొడుకు ప్రాణాపాయంలో ఉన్నాడని తెలిసి మారిపోతారా? తరువాత ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కోసం వేచి చూడండి. ఈ 11వ ఎపిసోడ్ మీకు నచ్చిందా? ఈ ఎపిసోడ్లోని ఎమోషనల్స్ మరియు ఆదిత్య ఇచ్చిన రిప్లై ఎలా ఉంది? తరువాత ఎపిసోడ్లో విక్రమ్కి ఎలాంటి శిక్ష పడాలో మీరు కోరుకుంటున్నారు? దయచేసి వేచి ఉండండి.